హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాలి తాలికలండి. వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే కొలతలతోటి ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒకసారి క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ వేసి పావుగంట సేపు నానబెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి 1 కప్పు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వాటర్ అనేవి కొంచెం బాయిల్ అవుతున్నప్పుడే 1 కప్పు పొడి బియ్యం పిండి అండి. 1 కప్పు వాటర్కి 1 కప్పు పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మంచిగా వాటర్ పిండి కలిసే వరకు మంచిగా కలుపుకోండి. ఈ విధంగా స్టవ్ ఆపేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను చూపించే విధంగా పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకోండి. ఈ విధంగా మంచిగా కలుపుకొని చేతికి నెయ్యిని రాసుకొని మనము ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ తాలికల్లాగా రెడీ చేసుకుందాం. నేను చూపించే విధంగా తాలికల్ని తయారు చేసుకోండి. ఈ విధంగా తాలికల్ని తయారు చేసుకోండి. ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకొని కొన్ని ఉండ్రాలను కూడా తయారు చేసుకోండి. కొంచెం నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని చిన్న బౌల్లోకి పిండి మునిగే వరకు వాటర్ వేసుకొని పిండి అనేది ఉండలు లేకుండా మంచిగా వాటర్లో కలుపుకోండి. వాటర్లో కలుపుకొని మనం తయారు చేసుకున్న తాలికలని అలాగే ఈ పిండి మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాం. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కొన్నిటిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని అదే కడాయిలోకి 1 కప్పు పొడి బియ్యం పిండికి 3/4 కప్పు బెల్లాన్ని తీసుకోండి. 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. బెల్లం అనేది మంచిగా కరిగితే సరిపోతుందండి, పాకం ఏం అవసరం లేదు. ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి. ఈ బెల్లం సిరప్ అనేది మంచిగా చల్లారాలండి. పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి నేను అదే కడాయిని ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టానండి. 1/2 లీటర్ పాలను యాడ్ చేసుకొని నానబెట్టిన సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసి 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి సగ్గుబియ్యాన్ని. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మనం తయారు చేసుకున్న తాలికలని అలాగే ఉండ్రాళ్ళను కూడా ఈ పాలల్లో యాడ్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్లో లిడ్ పెట్టేసి గరిటెతో కలపొద్దండి వేసిన వెంటనే. లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా 5 మినిట్స్ ఉడికించండి పాలతో పాటు ఈ తాలికల్ని ఉండ్రాళ్ళని. 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మనం పిండి ముద్దని వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ కలుపుకొని ఉండలుగా లేకుండా ఈ విధంగా కలుపుకొని ఒకసారి తిప్పుకొని మనం కొంచెం యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోండి. కొంచెం యాలకుల పౌడర్ని వేసుకొని మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మరొక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ బెల్లం సిరప్ అనేది పూర్తిగా చల్లారిపోయిందండి. యాడ్ చేసుకుంటున్నాను ఈ పాల తలకల్లోకి. బెల్లం సిరప్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, టేస్టీ పాల తాలికలు రెడీ. వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.